హాయ్ అందరికీ నమస్కారం. అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటున్న తొలి సినిమాగా గేమ్ చేంజర్ చరిత్రకెక్కబోతోంది. ఈ నెల 21న గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరుగుతోంది. సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తారని చెప్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ 10వ తారీఖున జనవరి 10 సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. సో బోలెడన్ని అంచనాలు ఉన్నాయి శంకరు అలాగే దిల్ రాజు రామ్ చరణ్ కాంబో మీద. ఒక రంగా సినిమా ఆలస్యమైంది, కానీ అయినప్పటికీ ఆలస్యమైన కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా వస్తున్నారు అని చెప్తున్నారు. దీని మీద మనం మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ సామాజిక సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కిరణ్ గారు. ఏంటి సార్ అసలు అమెరికాలో రిలీజ్ చేయాలన్న తలంపు వెనక ఉన్న బిహైండ్ ద స్టేట్మెంట్ ఏంటి, స్టోరీ ఏంటి? అంటే ఏం లేదు, తెలుగు భాష తెలుగు నటుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా అడుగు పెట్టగలడు అనే దానికి నిదర్శనం ఇది. మెగాస్టార్ కడుపున పుట్టిన ఆ బిడ్డ మనం RRR ద్వారా చూసాం, గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అవును, సెటిల్ పెర్ఫార్మెన్స్తో ప్రపంచంలో అనేక బాలీవుడ్ నటులతో కూడా ప్రశంసలు పొందాడు. అవును, మనం చూసాం. అటువంటి అంత వయసులో ఆ విధంగా యాక్షన్ ఒక రంగస్థలంలో కావచ్చు, RRR కావచ్చు, ఇవన్నీ చూసాం మనం. ఆ వ్యక్తి ఇప్పుడు గేమ్ చేంజర్ అనేది ఇప్పుడు చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మీరు అన్నట్టు హేమహేమిలు శంకర్ అంటే సమాజంలో దేశంలో ప్రతి వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని బయటికి తీసుకురావటం, సమర్థవంత నాయకత్వం ఈ దేశానికి కావాలని అటు రాజకీయాల్లో ఇటు అడ్మినిస్ట్రేషన్ పరంగా అనేక సినిమాలు తీశాడు, మనం చూసాం. ఆ యొక్క డైరెక్టర్ ఇదిలో ఇక ఖర్చుకి వెనకాడిని దిల్ రాజు ప్రొడక్షన్లో ఆయన వ్యూహాత్మకంగా ప్లానింగ్ ఉంటుంది. అది ఎట్లా రిలీజ్ చేయాలనేది ఆయనతో వెన్నతో పెట్టిన విషయం. సక్సెస్ఫుల్ పర్సన్. ఆ విధంగా డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని కొన్ని అనివార్య కారణాల వల్ల ఏదైనా కానీ 10వ తారీఖు జనవరి 10 అంటే మంచి టైం అనే ఉద్దేశంతో చేయటం అనేది చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అదే అందులో లక్నోలో నార్త్లో ఎంటర్ అయ్యారు, అక్కడ ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఈ బృందం అంతా కలిపి 21వ తారీఖు అమెరికా ఆల్రెడీ వెళ్ళిపోయారు కొంతమంది, మిగతా వాళ్ళు రేపు ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక తెలుగు వాళ్ళగా మీరైనా మనమైనా ఒక తెలుగు నటుడు తెలుగు సినిమాని ఫస్ట్ టైం నార్త్ అమెరికాలో రిలీజ్ చేయటం ప్రీ రిలీజ్ ఈవెంట్గా మనం దాన్ని అభినందించాలి, ఆహ్వానించదగ్గ. అంటే ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని ఆయనకి బిరుదు వచ్చింది ఈ మధ్యకాలంలో RRR తర్వాత. అంటే గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేయాలని ఏమన్నా ఒక ప్రణాళిక వేసుకున్నారా? ఉండొచ్చు కదా ప్లానింగ్. ఇప్పుడు మనం ఇంతకుముందు రిలీజ్ అయిన పుష్ప కూడా చూసాం. అది కూడా ఎప్పుడు లేని విధంగా పాట్నాలో, తర్వాత కేరళలో, తమిళనాడులో రకరకాలుగా దేశవ్యాప్తంగా మార్కెట్ని విస్తరించే క్రమం. అదేవిధంగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ స్ట్రాటజీ వీళ్ళది, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు ఉంటారు. సినిమాని బాహ్య ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి రకరకాల ప్లాన్స్ ఉంటాయి. దాని ఆలోచనలు తీసుకెళ్ళే ముందుగా ఆ టీం పనిచేస్తూ ఉంటుంది. మీరన్నట్టు ఒక RRRని మనం రంగస్థలంలో ఆ రోజున మరి తెలుసో తెలియకో తెలియదు, కానీ ఆయన నటనకి ఆ రోజు నేషనల్ అవార్డు రావాల్సిందని చెప్పి చాలామంది మేధావులు అన్నారు. అంటే వీళ్ళు అది ఫాలో అప్ చేయలేదు. 2 సార్లు ఫెయిల్ అయిపోయింది సార్. రంగస్థలంలో కూడా ఆయనకి నేషనల్ అవార్డు రావాలి. అది రంగస్థలమే నేను చెప్పింది. ఓకే నేను RRR కంటున్నాను. RRR కాదు, RRR కంటే ముందు రంగస్థలంలో ఆయన చూపించిన నటన అద్భుతం. అప్పుడు ఫాలో అప్ చేయలేకపోవటం ఏదైనా కానీ. అటువంటిది RRRలో మనం సెటిల్ పెర్ఫార్మెన్స్లో ఆయన చూసాం. చాలామంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా ఆయా దేశాల రాయబారులు కూడా ఆయనతో పాటు స్టెప్ కలిపారు. అంతే కదండి. మీకు ఈ సందర్భంగా ఒక మాట గుర్తు చేస్తాం దాన్ని. అంటే ఎందుకు రామ్ చరణ్ RRRలో ఇద్దరు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. జూనియర్ ఎన్టీఆర్ కూడా మామూలుడు కాదు, కానీ రామ్ చరణ్కి ఎక్కువ పేరు రావడానికి రీజన్ ఏంటంటే హిందీ వాళ్ళు ఓవర్ యాక్షన్ని కొంచెం అంత పట్టించుకోరు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి హిందీ వాళ్ళకి. ఎస్పెషల్లీ హాలీవుడ్ స్థాయిలోకి గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళిన చాలామందికి అక్కడ ఆస్కార్ లెవెల్లోకి వెళ్తే కూడా ఆయన పర్ఫార్మెన్స్ని అనేక మంది ప్రశంసించారు. ఎందుకంటే మీరు చూడండి హాలీవుడ్ సినిమాలు, ఎస్పెషల్లీ బాలీవుడ్ కంటే నేను హాలీవుడ్ గురించి ఎక్కువ చెప్తున్నా. హాలీవుడ్లో చూడండి కొంచెం బిహేవ్ చేస్తారు అంతే. యాక్టింగ్ కంటే కూడా పాత్రలో పరకాయ ప్రవేశం చేసి బిహేవ్ చేస్తారు. సో అది సెటిల్డ్గా ఉంటేనే బాగా ఇష్టపడతారు వాళ్ళు. ఇట్లా ఓవర్గా యాక్షన్ చేస్తే ఇష్టపడరు. అది ఆ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్
రామ్ చరణ్లో ఉండటం వల్ల ఆ రోజు ఆస్కార్కి వెళ్ళినా కానీ అందరూ ప్రశంసలు ఆయన మీద కురిపించడానికి మెయిన్ రీజన్ అదని చెప్తున్నారు. అలాగే బాలీవుడ్లో కూడా ఆయన వెళ్ళిపోవటానికి రీజను ఒకటి, అంటే ఆయన అల్లూరి సీతారామరాజు గెటప్ వేశారు కదా, కానీ అది అందరూ రాముడిని తీసుకున్నారు, వాళ్ళకి ఓన్ చేసుకున్నారు, రాముడిలాగా ఓన్ చేసుకున్నారు వాళ్ళు. ఆ రామజపం ఎక్కువ నార్త్లో, అదొకటి. ఈ రెండిటి కారణంగానండి ఆయన ఒక రకంగా చెప్పాలంటే నిజంగా గ్లోబల్ లెవెల్కి వెళ్ళారు. డెఫినెట్గా అదే కదా మనం చెప్తుంది ఏంటంటే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఇది ఏది దీంట్లో మనం ఎవరు ఏమీ తోపులేం కాదు. మన దగ్గర విషయం ఉండాలి. మీరు అన్నట్టు సెటిల్ పెర్ఫార్మెన్స్. తండ్రి నుంచి వారసత్వంగా సినిమాలు ఆయన కష్టపడిన తీరు నేర్చుకున్నాడు. ఆయన వారసత్వం ఒక్క సినిమాకే, అంతే కదా, ఎవరికైనా అంతే. అది నేర్చుకుని ఆ కష్టం ద్వారా కష్టపడి కష్టపడితే విజయం సాధిస్తాం అనేది ఆ సూత్రం ఆయన నుంచి నేర్చుకున్నాడు. క్రమశిక్షణ, అదేవిధంగా మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, వే ఆఫ్ బిహేవియర్, సామాజిక సమస్యలు ఏ విధంగా సినిమాలో చొప్పించాలనేది వాళ్ళ బాబాయ్ ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి ఆయనకి మంచి డైరెక్టర్లు దొరికారు. డైరెక్టర్లు కూడా ఎంత తీసుకోవాలి, ఎంత పిండాలో అంత పిండినట్టు మనం చూసాం రంగస్థలంలో. ఆ తర్వాత మగధర్లో చూసాం, RRRలో చూసాం. మీరు చెప్పినట్టండి, నేను పూర్తిగా ఏకీపిస్తాను కిరణ్ గారు మీరు చెప్పిన మాటలో. ఒక నటుడికి ఆహభావాలు కళల్లో చూపించాలా, ఫేస్లో ఆ యొక్క ఇదిని చూపించినప్పుడే అది యాక్షన్ కంటే ముఖ్యంగా ఏంటంటే ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఆ కళ్ళతోనే ఈ దేశం అవతల బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో ఉంటా మన దేశం వాళ్ళని కొట్టే ఆ క్షణంలో ఆ లాఠీ ఇచ్చేసే క్రమంలో పడే బాధ ఒకటి. రెండోది తన ప్రాణ స్నేహితుడిని కొట్టేటప్పుడు కళ్ళమ్మట నీళ్ళు వచ్చే సన్నివేశం, అది సెటిల్ పెర్ఫార్మెన్స్. అదృష్టం కొద్దీ ఎక్కువ నిడివి, ఎక్కువగా ప్రజలు చొచ్చుకునే 2 పాత్రలు ఆయనకు వచ్చింది. అవును. సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది అంటున్నారు. ఇప్పుడు సరే, ఒక రికార్డుల దిశగా అక్కడికి వెళ్ళి చేయటము అదంతా, ఇది కూడా ఎక్కువ థియేటర్లు రిలీజ్ అవుతుందండి. అక్కడ డెఫినెట్గా రిలీజ్ విషయంలో ఏం లేదు, ఎందుకంటే 450 కోట్లు ఖర్చు అంటున్నారు. మొన్నటిదాకా 300, ఇప్పుడు 450 కోట్లు ఖర్చు అయింది. దాని తగ్గట్టు రిలీజ్ ఉంటుంది. బహుభాషల్లో వెళ్ళబోతుంది ఈ సినిమా. శంకర్కి ఒక బ్రాండ్ ఉంది, ఆయన కూడా చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అదేవిధంగా టీం అంతా చూసుకోండి, మంచి టీం ఉంది దీంట్లో తీసుకున్నారు. ఇతివృత్తం అంటే నేపథ్యం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్గా ఆయన పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. టిఎన్ శేషన్ అంటే ఎలక్షన్లో అక్రమార్కుల పాలిట సింహస్వప్నం. ఆయన రిఫార్మ్స్ ఈ దేశ ఎలక్షన్లోనే 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఉంటుందండి కిరణ్ గారు. 324 అంటే ఇప్పుడు రాజ్యాంగం, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ 280 ప్రకారం ఎలా అయితే ఉంటుందో, రాజ్యాంగం ఎలా అయితే ఏర్పడిద్దో, రాజ్యాంగంలో కొన్నికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. ఎలక్షన్ బాడీ కూడా ఈ విధంగా చేయొచ్చా అనేది చూపించింది టిఎన్ శేషన్. ఆ విధంగా ఎలక్షన్ కమిషనర్గా ఒక పాత్ర ఒకటైతే, రెండోది ఒక రైతుగా, రైతులు దేశానికి వెన్నెముక, రైతుల సమస్యలు తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా పొలిటీషియన్గా 3 రకాల పాత్రలో దీంట్లో ఒదిగిపోయేటట్టు కనపడుతున్నాడు. వే ఆఫ్ ఆ మనిషికి కూడా చాలా చక్కగా కనపడుతున్నాడు ఆ ఫేమ్లో, ఆ యొక్క సన్నివేశాల్లో. కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అంతా బాగానే ఉంది, కానీ చందు గారు ఒక్క మైనస్ కనపడతా ఉంది. శంకర్ గారి మీద కొంచెం హోప్స్ ఎందుకో జనంలో కొంచెం అసంతృప్తి కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో తీసిన సినిమాలు ఫెయిల్ అయిపోవడంతో మరి శంకర్ గట్టెక్కిస్తాడా లేదా, ఏం చేస్తారు. రామ్ చరణ్ మీద ఎవరికి అనుమానాలు లేవు, దిల్ రాజు మీద అనుమానాలు లేవు, కానీ శంకర్ గారిది ఒకటి, తమను స్థాయికి తగ్గ ట్యూన్స్ ఇవ్వలేదని ఒకటి. 2 కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఫ్యాన్స్. ఏమంటారు మీరు? ఇప్పుడు కొన్ని ట్యూన్స్ మనకి బయట అంతగా ఉండవు, సినిమాలో బాగుంటాయి. ఓకే, ఒకటి. 2 శంకర్ తీసిన సినిమాలని, ఒక సినిమా భారతీయుడు 1 సూపర్ హిట్ అయింది, 2 ఎప్పుడు వస్తా అనుకున్నాం. 2 అనుకోకుండా గ్రౌండ్ వర్క్ కావచ్చు, అక్కడ కార్తిక్ అని ఒక రైటర్ అని తన నుంచి వెళ్ళిపోవటం కావచ్చు, రకరకాల కారణాల వల్ల 2ని అంత ఆకలింపు చేసుకోలేపారు ప్రజలు. అది కూడా బిట్లుగా తీయడం వల్ల చాలా లెంతీ ఇది అయిపోయింది. కానీ భారతీయుడు 1 అనేది ఇప్పటికీ చాలా అద్భుతమైన చరిత్రలో గుర్తుంచుకోవాల్సింది. అదే కాకుండా భారతీయుడు 1 తర్వాత ఒకే ఒక్కడు, సో మళ్ళీ ఆ పాత శంకర్ని చూడొచ్చు అంటారా? డెఫినెట్గా 100%. ఎందుకంటే ఆయన కూడా లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇప్పుడు రామ్ చరణ్ డౌట్ ఏం లేదు, ఏ సినిమా అయినా ఒదిగిపోతాడు. అదేవిధంగా దర్శకుడికి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కదా, కాబట్టి అతను నో డౌట్ ఎట్ ఆల్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అంటే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళు విజయం సాధిస్తారు సార్. ఒకటి పోయినంత మాత్రాన ఆయన మొత్తం ఏం పోయినట్టు కాదు కదా. కాబట్టి శంకర్ డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఉన్నది. దాంట్లో ప్రతిది కూడా సమాజంలో జరిగే ఈ సమస్యలు, ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు,
ఇది మీద తీసుకుంటున్నారు కాబట్టి ఇతివృత్తంగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఈ సినిమా గేమ్ చేంజర్ ఎలా ఉండబోతుంది, ఈ రికార్డుల్ని చేంజ్ చేస్తాడా, పలు రికార్డులన్నీ చాలా చాలా ఉన్నాయి, కృత్రిమంగా ఏర్పడినవి కొన్ని ఉంటాయి, చెప్పుకునే కొన్ని ఉంటాయి, రకరకాల పారామీటర్స్లో ఎవరు ఉనికిని వాళ్ళు కాపాడుకుంటారు. కానీ వాస్తవికత దగ్గరగా ఈ సినిమా ముందుకు వెళ్ళగలదని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేధావులు కూడా. కాబట్టి అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొద్ది రోజుల్లో జనవరి 10వ తారీఖు అంటే ఇంకా చాలా దగ్గర పడింది. ఇక ప్రమోషన్స్లో దేశవ్యాప్తంగా వాళ్ళు ముందున్నారు. ఆ విధంగా మంచి నటుడు దీంట్లో మనం రామ్ చరణ్ రూపేణ చూడొచ్చు. దర్శకుడికి కూడా అద్భుతమైన ఇది ఉంటుంది అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద సినిమా ఆలోచింప చేసేదిగా ఉంటుంది అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మొత్తం అంటే గేమ్ చేంజర్ మళ్ళీ అప్పుడప్పుడు ఒకే ఒక్కడు లేకపోతే భారతీయుడు ఏ రకంగా అయితే సమాజాన్ని జాగృత పరిచేలా చేసిందో, ఇవాళున్న ప్రధానమైన సమస్య మనం చర్చల్లో ఉన్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. బ్యాలెట్ పత్రాలు ఉండాలని, లేదు ఈవీఎంలని, రకరకాలు. సో ఇష్టం వచ్చినప్పుడు ఆ ఎన్నికల నిర్వహణ తీరు మీద రకరకాల ప్రశ్నలు. ఒక రకంగా చెప్పాలంటే టీఎన్ శేషన్ ఒక సంచలనం అని చెప్పాలి భారతదేశంలో ఎన్నికల నిర్వహణ రంగంలో. సో ఆ రకమైన ఆయన స్ఫూర్తిగా తీసుకుని మరొక అప్డేట్ చేసి వెర్షన్ని ఈసారి రామ్ చరణ్ చూపించబోతున్నారంటున్నారు. డెఫినెట్గా గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఉంటాయనేది కూడా చాలామంది చెప్పుకున్నారు. చూద్దాం, వెయిట్ ఫర్ ద బెస్ట్ మూవీ.